వెల్కమ్ టు D5 న్యూస్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో విశాఖపట్నం అచ్యుతాపురం సర్కిల్ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న కిముడు జయలక్ష్మి హైదరాబాద్కు చెందిన ఇంటీరియర్ డిజైన్ వ్యాపారి విశ్వేశ్వర విశ్వనాథ్ సరఫరా చేసిన ప్లేవుడ్ మెటీరియల్ను క్యారింగ్ ఇన్వాయిస్ లేదని ఆరోపించి స్వాధీనం చేసుకున్నారు. ఆ మెటీరియల్ను విడుదల చేయాలంటే 25,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి శ్రీకాళేశ్వరి పార్సిల్ సర్వీస్ ఇన్ఛార్జ్ మామిడిపాక సన్యాసిరాజు ద్వారా లంచం తీసుకుంటుండగా రెండవసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరిని శనివారం నాడు విశాఖపట్నం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. మా కేసులో ఫిర్యాదుదారుడైన విశ్వేశ్వర విశ్వనాథ్ ఆయన హైదరాబాద్ వాస్తవ్యుడు. ఆయన ఇంటీరియర్స్ డిజైన్ వర్క్ చేస్తుంటాడు. ఆయన విశాఖపట్నంలో ఆయన కొత్తగా ఒక వర్క్ వచ్చింది స్కై పార్క్లోని. ఆ సంబంధించిన మెటీరియల్ని అంటే ప్లైవుడ్ మెటీరియల్ని ఆయన హైదరాబాద్లో బుక్ చేసుకొని కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చాడు. సుమారు 42,000 రూపాయల మెటీరియల్. ఆ మెటీరియల్ మన విశాఖపట్నం వన్ టౌన్లో ఈ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన గొడౌన్లో ఉంచడం జరిగింది. ఆయన రావడం కొద్ది రోజులు లేట్ అయిన టైంలో మన కేసులో ముద్దా అయిన డీసీటీఓ అచ్యుతాపురం ఈమె 15వ తారీఖున ఆ ట్రాన్స్పోర్ట్ గొడౌన్ చెక్ చేసి అవి ఇన్వాయిస్ లేకుండా ఉన్నాయని చెప్పేసి దాని తాలూకా ఎల్ఆర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఈయనకు మన కంప్లైంట్ ఆయన వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడితే మొదటగా 30,000 రూపాయలు మీరు లంచంగా ఇస్తే మీ ప్రాపర్టీ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ చేసిన దాని మీద 25,000 రూపాయలకి ఆమె తగ్గించారు. మనకి ఆయన కంప్లైంట్ నిన్న ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆమె ఆ అమౌంట్ 25,000 లంచం డబ్బులు కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అయిన సన్యాసిరాజుకి ఇమ్మని చెప్పడం జరిగింది. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు సన్యాసిరాజు ఆ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకొని అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అలాగే జయలక్ష్మి ఈవిడ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అచ్యుతాపురం, ఈమెను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నాము. అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి పంపిస్తాము. అంటే ఒక అతన్ని ఆయన 8 సన్యాసిరాజుని ఆయన టౌన్ కొత్త రోడ్ దగ్గర ఆయన ఆఫీస్లో పట్టుకున్నాము. మేడం గారిని వారి ఆఫీస్లోనే పట్టుకున్నాము.